ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయ ఉద్యాన రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వాటిలో ప్రాచుర్యం పొందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, హరిత గుహల్లో కూరగాయల సాగు, ఒడుదుడుకుల వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తూ చిన్న కమతాల్లో అధిక ఉత్పత్తిని అందించడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. పాలీహౌస్, గ్రీన్ హౌస్, షేడ్ నెట్లు, శాశ్వత పందిళ్ల రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ రక్షిత సేద్యానికి రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఆదాయం మాటెలా ఉన్నా ప్రాథమిక పెట్టుబడి పరంగా చూస్తే 4-5 ఎకరాలున్న రైతులు సైతం వెనుకాడే పరిస్థితి. సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ అన్ని రకాల పంటలు పండించే వెసులుబాటున్నా రాయితీ లేకపోతే మాత్రం షేడ్ నెట్ల కింద సాగు అందని ద్రాక్షే. స్తోమత ఉన్న రైతులు మాత్రం రాయితీ పోగా ఎకరాకు 20 లక్షల వ్యయంతో ఏకకాలంలో మిశ్రమ పంటలు పండిస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. అవేంటో ఇవాల్టి రైతురథం కార్యక్రమంలో చూసేయండి. సీజన్ ఏదైనా మార్కెట్ అవసరాలకు తగ్గట్లు కావలసిన పూలు, పండ్లు, కూరగాయలు పండించడానికి అనువైన సురక్షిత సేద్య విధానాల్లో ఒకటి షేడ్ నెట్. ఉష్ణోగ్రతలను నియంత్రించటం ఈ షేడ్ నెట్ల ప్రత్యేకత. సాంప్రదాయ పద్ధతితో పోల్చితే షేడ్ల నెట్ల కింద 5-6 రెట్ల అధిక దిగుబడులు చేతికొస్తాయి. ఇదే ఆలోచనతో ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రావినూతల గ్రామానికి చెందిన పుట్ట భాస్కరరావు 1 ఎకరాలో షేడ్ నెట్ ను ఏర్పాటు చేశారు. 4000 చదరపు మీటర్లలో ఐరన్, అల్యూమినియం పైపులతో కూడిన షేడ్ నెట్, పాలిథిన్ షీట్లు, డ్రిప్ పైపుల కోసం 25 లక్షల రూపాయలు వెచ్చించారు. ఇందులో రాష్ట్ర ఉద్యాన శాఖ 10 లక్షల రాయితీనిచ్చి ప్రోత్సహించింది. ఉద్యాన పంటల సాగులో భాగంగా ఎర్రమట్టి తోలుకుని నిర్ణీత ప్రమాణాల్లో బోదెలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన పంటగా రెక్సోనా రకం క్యాప్సికం మిర్చిని సాగు చేశారు. 30 రోజుల వయస్సున్న మొక్కలను తెచ్చి బోదెలపై నాటారు. డ్రిప్ ద్వారా పొదుపుగా నీరు, ఎరువులను అదునుకు అందిస్తూ పంట నాణ్యతను పెంచుతున్నారు. సమశీతోష్ణ వాతావరణం వల్ల నాటిన 61వ రోజు నుంచే క్యాప్సికం దిగుబడులు మొదలయ్యాయి. 90 రోజుల పంట కోతకాలంలో దాదాపు 20 నుంచి 23 టన్నులు చేతికొచ్చే అవకాశముందని భాస్కర్రావు చెబుతున్నారు. నేను ఫస్ట్ నుంచి వ్యవసాయం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. నేను 1976-77లో కూడా సీడ్ ప్యాడ్లు వేయడం జరిగింది. ఆ తర్వాత వ్యాపార రీత్యా ట్రాన్స్పోర్టు, కాటన్ బిజినెస్ అట్లా సైడ్ వెళ్ళిపోయాను. అయినా వ్యవసాయం అంటే నాకు చాలా మక్కువ కాబట్టి కర్నూలులో కూడా కొన్నాళ్ళు సీడ్ ప్యాడ్లు వేయడం జరిగింది. తర్వాత ఈ మధ్య ఈ షేడ్ నెట్లో పండిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో నేను దాదాపు 4-5 సంవత్సరాల నుంచి ఆలోచన చేయడం జరుగుతుంది. కానీ ఆరోగ్యరీత్యా కొంచెం చేయలేకపోయాను. పోయిన సంవత్సరం 4వ నెలలో ఈ షేడ్ నెట్ ప్రారంభించడం జరిగింది. తర్వాత 7వ నెలలో మిరప నారు రైతులు పోసుకున్నారు. వాళ్ళు కూడా చక్కగా మంచి నారును మేము వాళ్ళకి సప్లై చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అట్లానే తర్వాత దీన్ని ఏం చేయాలా, ఏం పండిస్తే బాగుంటుంది అనే దాని మీద ఆలోచన చేస్తే క్యాప్సికం బాగుంటుందనే ఆలోచన కొంతమంది సలహా ఇవ్వడం జరిగింది. వాళ్ళ సలహాల మేరకు నేను క్యాప్సికం రెగ్జోనా అనే విత్తనం తీసుకొచ్చి సీడ్ పోసి ఆ మొక్కలు పెంచి ఆ మొక్కలు ఇట నాటడం జరిగింది. మొక్క నాటి వాళ్ళకి 42 రోజులు, 4 నెలల 5 రోజులు వాళ్ళకి ఇప్పుడు దాదాపు 18 టన్నులు క్యాప్సికం కోయటం జరిగింది. ఈ మధ్య కొద్దిగా ఈ ఎండల మొదటాన కొంచెం వైరస్ అనేది కొద్దిగా అటాక్ కావటం కూడా జరుగుతుంది. దానికి కూడా మనం దాని తగ్గట్టుగానే మా శాస్త్రవేత్త సలహాలు, అనుభవజ్ఞుల సలహాలతోటి మేము దాని మందులు వాడటం జరుగుతుంది. ఏడాదంతా సాగుకు యోగ్యమైన షేడ్ నెట్లో భూ సద్వినియోగంలో టొమాటోను పండిస్తున్నారు. రక్షణ పంటలుగా కర్ణాటక బంతిపూలు పెట్టారు. అదనపు ఆదాయం కోసం మిగిలిన ఖాళీ ప్రదేశంలో యూరోపియన్ కుకుంబర్, బజ్జీ మిరపను మిశ్రమ పంటలుగా సాగు చేశారు. బోదెల ఏర్పాటుకు ముందే నిర్ణీత పొలంలోని శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, కీటకాలు, వాటి గుడ్లు నివారణకు వేపపిండి, ఆముదం పిండితో శుద్ధి చేశారు. ఎదిగిన క్యాప్సికం లేదా టొమాటో మొక్కల కొమ్మలు విరక్కుండా జీఐ వైరును పురికొసలతో తీగలు పాకేలా ఊతమిచ్చారు.
ఆ విధంగా మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఈ మిశ్రమ పంటల ద్వారా అదనపు శ్రమ, ఖర్చు లేకుండా ఏకకాలంలో ఎకరాకు 4.5 లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు పుట్ట భాస్కర్రావు. ఈ చేరినట్టు మొత్తం 1 ఎకరం విస్తీర్ణంలో వేయటం జరిగింది. 4000 మీటర్లతో ఈ చేరినట్టు బిగించడం జరిగింది. దీని సుమారుగా 30 లక్షల దాకా ఖర్చు అవడం జరిగింది. అందులో గవర్నమెంట్ రాయితీ 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మిగతా 20 లక్షల రూపాయలు మనం కానీ తర్వాత ఆంధ్ర బ్యాంక్ నుంచి కానీ తీసుకోవడం జరిగింది. తర్వాత ఫస్ట్ క్రాపు మనం ఈ మిరపనారు పోసిన తర్వాత దాంట్లో కనీసం ఖర్చులు పోయి ఒక 4 లక్షలు మిగలటం జరిగింది. తర్వాత ఈ క్యాప్సికం ఇప్పటికి దాదాపు 4 లక్షల పైగా అమ్మకాలు జరగడం కూడా జరిగింది. ఈ క్యాప్సికం వేసే ముందు ఈ బెడ్లు ఇవన్నీ ఫార్మేషన్ చేయటం ముందు ఎర్రమెట్లు తోలి మొత్తం సదం చేసేసి మీటర్ బెడ్డు ఒక 1.5 మామూలుగా గ్యాప్ మీటర్ బెడ్కి ఒక 1/2 మీటరు గ్యాప్ పెట్టాం కాలువలకి. ఒక బెడ్కి వచ్చి 2 వరుసల లెక్కన ఈ మొక్కలు నాటడం జరిగింది. తర్వాత ఈ వెరైటీ రెగ్జోనా అనే వెరైటీని నెదర్లాండ్ వాళ్ళ ద్వారా తీసుకొని అది మొక్కలు మామూలుగా ట్రేలు పెంచి 35 రోజుల తర్వాత నాటడం జరిగింది. మొక్కకి 18 అంగుళాలు గ్యాప్ పెట్టి నాటాను. తర్వాత నాటే ముందు అన్ని గుంటలు తీసి దాంట్లో వర్మి కంపోస్టు యాపిట్టు ఇవన్నీ కలిపేసి తర్వాత మొక్క నాటడం జరిగింది. తర్వాత 1 నెల రోజుల దాకా మనం ఎలాంటి దీనికి బలం ముందు వాడలేదు. గ్రోత్ బాగానే వచ్చింది. వచ్చిన తర్వాత పూత పిందె పడిన తర్వాత లైట్గా మనం మళ్ళీ యాపిట్టు వాడటం జరిగింది. తర్వాత గ్రోత్ వచ్చే కొద్ది దీన్ని ఎలా చేయాలన్నా ఏందని ఇప్పుడు మాకు రాయపాటి శ్రీన్ అని అతను డైరెక్షన్ తోటి అతను వచ్చి ప్రతిరోజు చూడటం చేయటం అతను అనుభవం ఉంది కాబట్టి మా కొత్త కాబట్టి అతను డైరెక్షన్ తోటి ఈ మొక్కలు పెంచి ఈ క్యాప్సూల్ని ఇది చేయడం జరుగుతుంది. వీటికి మొక్కలకి డ్రిప్ ద్వారా నీళ్లు ఇవ్వటం జరుగుతుంది. వాతావరణం బట్టి మనం 4 రోజులకి 3 రోజులకి ఇవ్వడం జరిగింది ఫస్ట్లో. ఇప్పుడు వేడి పెరిగే కొద్ది మనం ప్రతి 2 రోజులకు ఒకసారి వాతావరణం బట్టి మనం డ్రిప్ ద్వారా నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. నారు నాటిన తర్వాత 60 రోజులకి ఫస్ట్ కోత కోయటం జరిగింది. ఫస్ట్ కోత మనకి ఒక 6 టన్ దిగుబడి వచ్చింది. ఆ తర్వాత ప్రతి వారం రోజులకి 5 రోజులకి మనం కోయడం జరుగుతుంది. నెలకి 4 లేక 5 కోతలకు వస్తున్నాము. ఒక్కో కోతకు యావరేజ్ వచ్చేళ్ళకి టన్ను తక్కువ ఆ తర్వాత రావడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం మేము టోటల్గా 18 టన్నులు మనం పండించడం జరిగింది. ఇంకా కూడా కనీసం 4-5 టన్నులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి వాతావరణం వేడి ఎక్కువ కొట్టానా దిగుబడి తగ్గుద్దేమో అనే అనుమానం కూడా ఉంది. కానీ దాని తగ్గట్టుగానే మనం దాన్ని కవర్ చేసుకుంటూ దీన్ని చేసుకోవడం జరుగుతుంది. డ్రిప్ ద్వారా 3.19 ఇచ్చాము ఫస్ట్. తర్వాత 12, 32, 16 కూడా 15 రోజులకు ఒకసారి ఇవ్వటం జరుగుతుంది. ఈ గ్రోత్ను బట్టి మనం ఈ కొమ్మలోకి దారాలు కట్టడం జరుగుతుంది. దాదాపుగా 10 రోజులకి 15 రోజులకు ఒకసారి ఈ కొమ్మకు దారం కట్టుకుంటూ పైన తీగలు కట్టడానికి దారం టైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 4 సార్లు 5 సార్లుగా ఈ దారాలు కట్టడం జరిగింది. అందువల్ల మనం ఏ మాత్రం లేట్ చేసినా ఈ కొమ్మ కింద కొంగి పూత పింద పడడం కొమ్మ ఇరిగిపోయే లక్షణం ఉంది. కాబట్టి మనం నడిమధ్య అప్పుడప్పుడు ఈ కొమ్మలకి ఈ తాడు మెలేపించి ఇది చేసుకోవడం లేబర్ ద్వారా చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మనకి కొమ్మలు ఎరగకుండా వచ్చిన ప్రతి కొమ్మని కాపించుకుంటూ చేయటం జరుగుతుంది. ఏదేమైనా
దీంట్లో చాలా జాగ్రత్తగా వహించాల్సిన కొమ్మల మట్టుకి ఏలాడేయకుండా జాగ్రత్తగా కట్టుకోవాలా. దీంట్లో అచ్చంగా క్యాప్సమే కాకుండా వేరే పంటలు కూడా వేసి అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఏ పంట ఎలా దిగుబడి వస్తుంది, ఏది మార్కెట్ ఎలా ఉంటుంది అని తెలుసుకునే ఉద్దేశంతో శామంతిలో మ్యారీగోల్డ్ బాగుంటుందని ఒక సలహా చెప్తే దానికి కర్ణాటక పోయి ఆ మ్యారీగోల్డ్ అనే వెరైటీ తీసుకొచ్చి నాటడం జరిగింది. అది ఇప్పుడే ఫ్లవరింగ్ స్టేజ్లో వచ్చేసింది. తర్వాత ఈ కాలువలు చుట్టూ కూడా మనం వేస్ట్ ఎందుకు బాగా చూద్దాం అన్నట్టుగా ఒక బంతి మొక్కలు కూడా నాటాము. ఇవాళ బంతి ఈ పూలు దాదాపుగా 15,000 నుంచి 20,000 రూపాయల దాకా అమ్మటం జరుగుతుంది. ఇదే కాకుండా యూరోపియన్ కుకుంబరు ఒక 5 సెంట్లు, ఒక 5 సెంట్లలో 10 సెంట్లలో టమాటో, ఒక 2 సెంట్లు అందాజుగా దాంట్లో బజ్జీ మిరప ఈ నాటం జరిగింది. బజ్జీ మిరప కూడా చాలా లాభదాయకంగానే ఉంది. కేజీ 50 రూపాయలు తక్కువ అమ్మటం జరుగుతుంది. అది కూడా దాదాపు 10,000 దాకా అమ్మటం జరిగింది. వీటన్నిటి కూడా మనం ప్రాక్టికల్గా ప్రతిదీ ఒక అవగాహన రావాలంటే మనం సొంతంగా చూడాలి. చూసినప్పుడే రైతుకి ఒక ఆలోచన విధానం వస్తుంది. దాని తగ్గట్టు అనుభవం వల్ల సలహాలతో కూడా తీసుకోవాలా, అది శాస్త్రవేత్త సలహాలు తీసుకోవాలా. నేనున్నా అంటే ప్రతి వాళ్ళని అగ్రికల్చర్ వాళ్ళని కానీ హార్టికల్చర్ వాళ్ళని కానీ మొత్తం వారానికి 10 రోజులు పిలవటం, వాళ్ళ సలహాలు తీసుకోవడం జరుగుతుంది. దాని మేర ఇప్పుడు అన్నీ కూడా ఆశాజనకం ఉన్నాయి. అన్నిటికంటే మన రైతు వారికి ఏంటంటే ఎక్కువ మంది రైతులు చేసినప్పుడు ట్రాన్స్పోర్టు మనకు చాలా ఇబ్బందికరం అవుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మార్టూరు మెయిన్ మార్కెట్. మార్టూరు పోవాలంటే 1000 రూపాయలు ఇలా ఆటో బాడుగా. అదే 2-3 రైతులు ఉంటే తలాకాసిన వేస్తే మనకి కిరాయి తగ్గుద్ది. కాబట్టి లాభదాయక కూరగాయలన్నీ కూడా దాంట్లో అట్లా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే కలిసి చేసుకున్న ఉపయోగం మన సింగిల్గా వేసేలా మనకు లాభం వస్తుంది. కానీ రైతులకి ఈ ట్రాన్స్పోర్ట్ ఇట్లా నడి మధ్య తెలియకుండా ఖర్చు అయిపోతుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నియంత్రణకు మధ్యాహ్నం పూట నీరు వెదజల్లేందుకు స్ప్రింక్లర్లను అమర్చుకున్నారు. నీటి ఎద్దడి సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకంగా రాయితీపై పంట కుంటను తవ్వించుకున్నారు. విద్యుత్ కోతలను అధిగమించడానికి శాశ్వత ప్రాతిపదికగా రాయితీపై సౌర విద్యుత్ ఉత్పత్తి ఫలకాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా వ్యవసాయ, ఉద్యాన శాఖల ప్రోత్సాహం, అధికారుల సలహాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఏకకాలంలో మిశ్రమ పంటలతో నికరాదాయాన్ని తీస్తున్నారు భాస్కరరావు. 60 రోజు ఫస్ట్ కోత కోయటం స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి కంటిన్యూగా ఇప్పటి వరకు 18 టన్నులు కోయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 2 నెలలు కంటిన్యూ కోస్తాం అనమాట. ఇంకా లేదని ఒక నెల రోజులు కోస్తామనే ఆశ ఉంది. పైరుని బట్టి ఇంకా 4 టన్నుల నుంచి 5 టన్నులు రావచ్చు అనుకున్నాను. టోటల్గా 25 టన్నుల దాకా తీయాలనే ఆలోచనతో దీని ఖర్చు దాదాపుగా ఇప్పటికి తీగలు కానీ దారాలు కానీ లేబర్ ఖర్చు ఇవన్నీ 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా అయింది. ఇప్పుడు దాదాపు ఫస్ట్ కోత కేజీ వచ్చి మనం 22 రూపాయలు లెక్కన అమ్మటం జరిగింది. ఆ తర్వాత 25 కొంత అమ్మాము, 30 కొంత అమ్మాము. ప్రస్తుతం 40 రూపాయలు అమ్ముతున్నాం. యావరేజ్ వచ్చి 25 నుంచి 30 లోపు, అంటే దాదాపు 30 దాకా ఉండొచ్చు అనుకుంటున్నా. 30 రూపాయలు యావరేజ్, 30 రూపాయల దాకా రేటు పట్టడం జరిగింది. రేటు చాలా ఆశాజనకంగా ఉంది. దిగుబడి కూడా కొంచెం బాగానే వచ్చిందని అనుకుంటున్నాను. నేను 5,70,000 రూపాయల దాకా అమ్మడం జరిగింది. మన దగ్గర 2.5 అంటే 2,70,000 దాకా ఖర్చు అయినాయి. దాదాపు ఇప్పుడు మనకి 3 లక్షలు మిగిలింది ఇంతవరకు. ఇప్పుడు బంతి నాటి దాదాపు 2 నెలల 10 రోజులుగా వచ్చింది. కేజీ మార్కెట్లో ఇలా 30 రూపాయల లెక్కన అమ్మటం జరుగుతుంది. ట్రిప్పుకి 70 నుంచి కింటా వరకు పంపుతున్నాం. కింటా 3,000 రూపాయల లెక్కన దాదాపు ఇప్పుడు 7 కింటాలు అమ్మితే 21,000 రూపాయలు బంతిలో రావడం జరిగింది. అట్లానే బజ్జీ మిరప కింటా వచ్చేసరికి కేజీ 50 రూపాయల లెక్కన. ఏ రోజు పెట్టినా మనకి 15 రోజులకు ఒకసారి 50 కేజీలు మార్కెట్ పంపడం జరుగుతుంది. ఇప్పుడు 6 కింటాలు బజ్జీ మిరపడం జరిగింది. ఇంకా కూడా ఇంకా 1 కింటా 2 కింటాల దాకా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్లానే యూరోపియన్ కుకుంబరు అది వేసింది కొద్ది కాబట్టి ట్రిప్పుకి 50 కేజీల నుంచి 60 కేజీలు అట్లా వస్తుంది. అది మార్కెట్లో 10 నుంచి 15 రూపాయలు కేజీ లెక్కన
అమ్మడం జరుగుతుంది. అది కూడా దాదాపు ఇప్పుడు 3 క్వింటాలు నుంచి 4 క్వింటాల దాకా అమ్మడం జరిగింది. శాశ్వత పద్ధతిలో నిర్మించే ఈ షేడ్ నెట్లకు పరారుణ కిరణాలను తట్టుకునే పాలిథిన్ షీట్లను కప్పుతారు. షేడ్ నెట్లలో పండించే పంటలకు ఆరుబయట కన్నా తక్కువ నీరు సరిపోతుంది. బిందు సేద్యం పద్ధతిలో మొక్కలకు నేరుగా పోషకాలు, ఎరువులు సమంగా అందుతాయి. తద్వారా పెట్టుబడులు తగ్గుతాయి. ఫలితంగా మార్కెట్ అవసరాలకు తగ్గట్లు ఉద్యాన పంటలు పండించాలనుకునే ఆసాములు నిశిత పరిశీలన అనంతరం పాలీహౌజులు, షేడ్ నెట్లకు మళ్లడం